హాయ్ ఫ్రెండ్స్, జిఎస్ఆర్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం టాలీవుడ్లో ట్రెండింగ్లో నెంబర్ 1లో దూసుకుపోతున్న సినిమా డ్రాగన్. మన ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్. మన అన్న ఎన్టీఆర్తో తన కళల హీరో అయిన ఎన్టీఆర్తో షూటింగ్ ప్రారంభించారు. మన 22వ తారీఖు నుంచి షూటింగ్ అత్యద్భుతంగా జరుగుతున్న సమాచారం. కాకపోతే ఈ సినిమా సంబంధించిన ఒక ఫ్యాన్ మోడ్ పోస్టర్ బ్రూస్ లీతో ఫైట్ ఉందని ఒకటి తెలిసింది. అది ఫ్యాన్ మేడ్ అని చాలామంది అంటున్నారు. కాదు, సినిమాలో ఒక పార్ట్లో వచ్చింది, అది రియల్గానే జరుగుతుంది, సినిమాలో ఉందే అని ఇంకో వర్గాల సమాచారం. ఈ రెండింటి సమాచారంలో మన అభిమానులుగా మధ్య మధ్యలో నలిగిపోతున్నాం. దీనికి ఒక క్లారిటీ ఇస్తానని బాలశంకర్ ఒక చిన్న ఒక ఐడియా ఉంది నాకు. ఆ ఐడియా నీకు ఇస్తాను, దానికి పనికొస్తే మీరు ఆలోచించుకోండి, ఉపయోగించుకోండి, పనికిరాకపోతే తీసి డస్ట్బిన్లో పడేసేయండి అని అంటున్నారు. అదేదో తెలుసుకుందామని ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. హాయ్ బాలశంకర్. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు, తగ్గి మాట్లాడు. ఓకే సార్. ఫ్యాన్ మేడ్ పోస్ట్ అని చెప్పావు, బానే ఉంది. మరి నేనేం చెప్తాను, క్లారిటీ నాకే క్లారిటీ లేక క్లారిటీ తెలుసుకుందామని నీ దగ్గరికి వచ్చా. సార్ అందరికి ఇస్తావు నువ్వు? కాదు, నేను అనేది ఒక ఫ్యాన్ మేడ్ పోస్ట్ కాదండి. బ్రూస్ లీ వాల్ పోస్ట్ జూనియర్ ఎన్టీఆరా? అంటే ఫ్యాన్స్ కూడా మరీ కొంచెం దిమాక్ ఉంటుందా మీకు? ఏ బ్రూస్ లీ ఎక్కడ, జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ? బాడీ ఉంటే మీ ఇష్టం చేసుకుంటారా స్టోరీని? అన్నావా సార్? లేకపోతే ఏం సార్ అది ఫ్యాన్ మేడే సార్. కాదంటలా ఫ్యాన్స్కి అభిమానం ఉంటుంది. మా జూనియర్ ఎన్టీఆర్ ఈ రేంజ్లో కూడా నేను కూడా కోరుకుంటాను, అభ్యంతరం లేదు నాకు. కానీ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్ మాస్టర్ అయినటువంటి బ్రూస్లీతో పోల్చుకునే స్థాయి అండి మనది. నా ఉద్దేశం చెప్తున్నాను సార్. అంటే మొన్న మీరు అన్నారు ఒక మాట, ఏమన్నారు మీరు ఇదే చెప్పడానికి? కాదు సార్, మరేం చెప్పండి. ముందల ప్రేక్షకులు దడుచుకోకూడదు, రాగాలని దడిపకూడదాలని, కొంచెం ప్రశాంతంగా నిదానంగా నింపాదిగా ఆరాంసే మాట్లాడదాం మిత్రమా. పోయేదేమో, తగ్గు మిత్రమా, తగ్గు. ఓకేనా? అది సినిమాలో వద్దు ఈ డైలాగులు వద్దు కానీ చెప్పండి సార్. అయ్యా ఏమన్నా నాకున్న సందేహం ఏంటంటే, శ్రీనివాస్ చెప్పిన, ప్రేక్షకులు చెప్పిన యూట్యూబ్ ఆన్ చేస్తే చాలండి బ్రూస్ లీస్ టైప్లో ఈయన రావటం. తర్వాత ఈ మధ్య కూడా కొన్ని ఇట్లా ఇక్కడ ఒకటి రెడ్లు వేసి, అంటే బ్రూస్ లీ బాడీకి జూనియర్ ఎన్టీఆర్ అనే హెడ్ని పెట్టి మీరు పోస్ట్ చేసుకుంటున్నారు. అది మ్యాన్ మేడ్, అంటే ఫ్యాన్ మేడ్ అనుకుంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే, ఫస్ట్ వచ్చిన పోస్ట్ వచ్చేప్పటికి ఏంటంటే ఫ్యాన్ మేడ్ కాదు, అది అధికారికంగానే ప్రశాంత్ నీళ్ళు రిలీజ్ చేశారని కొంతమంది చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ క్లారిటీ లేదు. ఏం క్లారిటీ లేదు? ఫ్యాన్ మేడ్ అనేటువంటి వ్యక్తులు అంటే వాళ్ళు ఫ్యాన్స్ కి సంబంధించిన వాళ్ళు తయారు చేశారనుకోండి, ఈ పోస్ట్ ఒరిజినల్ కాదు అని చెప్పి మీరు డైరెక్ట్ ఖండించాలి కదా. అవును, ఆయన ఖండించలేదు అంటే అప్పుడు అధికారంగా వచ్చినట్ట. లేకుంటే ఈ పోస్ట్ కనుక జనాల్లోకి వెళ్ళిపోతే ప్రేక్షకుల యొక్క రెస్పాన్స్ ను బట్టి ఆయన ఆ స్టోరీ అనుకుంటున్నాడా? మేము అదే అర్థం కాక పిసుక్కొని సత్తున్నాం. మేము అదే అర్థం కాక అది ఫ్యాన్ మేడ్ పోస్ట్ అయినా అధికారికంగా నిర్మాతలు కానీ డైరెక్టర్ కానీ ఖండించలేదు. ఇది ఇలాంటి ఊహాగానాలు మీకు వద్దు, సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఉండవు అని ఒక చిన్న క్లారిటీ ఇస్తే ఓకే. అంటే దీనివల్ల ఏమైందంటే, నేను అనుకోవడం దీనివల్ల ఏమైందంటే, ఇప్పుడు బ్రూస్ లీతో ఫైట్ అని మనం అనుకున్నాం అనుకోండి, అంతా మనం పెట్టుకుంటాం, బాగా లోపల బాగా ఎక్కించేసుకుంటాం. రేపు బ్రూస్ లీ ప్రస్తావన ఆ సినిమాలో లేదనుకోండి, అవును, అభిమానులు డిసప్పాయింట్ అవుతారు కదా. అవును, అందుకని ఏంటంటే నేనేమన్నా డైరెక్టర్ ఇప్పుడు బాహుబలి సినిమా తీశారండి, అందుట్లో కట్టప్ప ఎందుకు చంపాడనే దాని గురించి మన హైప్ ఇచ్చారు. తర్వాత దాంట్లో స్టోరీ ఇచ్చారు, ఎక్సలెంట్. అది పోస్టర్లో పొడిచింది చూపించారు, వెన్నుపోటు అనేది. తర్వాత ఆ సినిమాలో లేదనుకోండి, ఎలా ఉంటుంది, డిసప్పాయింట్ అవుతాం కదా. అట్లా మనం ఏంటంటే ఒక హీరో గురించి, హీరోయిన్ గురించి కానీ, ఇప్పుడు ఆరాధ్య దైవం మనకి నందమూరి వంశం అంటే ఎప్పటి నుంచి అండి, ఆనాటి మేటి సినీ పరిశ్రమ స్టార్ట్ అయిన కాడి నుంచి నందమూరి వంశం అంటే మనోడు కూడా నందమూరి వంశానికి అంకితం ఏర్పడే. ఒక రకం చెప్పంటే నందమూరి వంశం హీరోలకి వీళ్ళకి మనోడు కట్టు బానిస అనమాట. ఏ సినిమా అది ఫెయిల్ అయినా హిట్ అయినా ఏదైనా సరే, ఈబ్రపాలెంలో ఎన్ని రోజులు ఆ సినిమా ఆడుతుంటుందో అన్ని రోజులు సినిమాకి వెళ్తాడు వాడు. ఎందుకంటే జస్ట్ అభిమానం. అది మీరు ఎలా అనుకున్నా ఓకే సార్. ఆ విషయంలో నేను అంటున్నా అదే, ఇప్పుడు అంత అభిమానించేవాడు రేపు మా హీరో గనక ఈ బ్రూస్లీతో ఫైట్ లేకపోతే మా పరిస్థితి ఏంటి? అదే కదా మేము అదే ఇక్కడ కొంచెం ఆలోచించాల్సింది ఏంటంటే శంకర్, సినిమా కథ కోల్కతాకు సంబంధించింది. కోల్కతాకు సంబంధించి వాటి గురించి, అంటే కోల్కతాకి అటు చైనా కానీ జపాన్ కానీ కొంచెం దగ్గరలో ఉండేది. ఆ సందర్భంలో మేము కొంచెం స్టోరీ అటు సంబంధించింది కాబట్టి సపోజ్ ఉండొచ్చేమోనని ఒక చిన్న ఆశతో మేము ఉండాం అనమాట. ఎందుకంటే అటు మార్షల్ ఆర్ట్స్ అని అన్నీ ఉంటాయి కదా, కోల్కతా చైనా దగ్గరగా జపాన్ దగ్గరగా ఉంటాయి. దానికి సంబంధించినది ఏమన్నా ఉండిద్దేమో ఒక చిన్న ఆశతో అలా ఉండాం, ఎందుకంటే కథ అటుది కాబట్టి.
అందుకని మేము కొంచెం సైలెన్స్గా ఉన్నాం, అభిమానులుగా కొంచెం సైలెన్స్గా ఉన్నాం. అంటే ఇక్కడ లాస్ట్ టైం ఒక మాట అన్నారు, ఏఐ సాఫ్ట్వేర్ ద్వారా ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి లాస్ట్ టైం మనకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి వాళ్ళ తాతగారితో డాన్స్ చేసాడు. అవును, ఇది సినిమాలో యమదంగలో డాన్స్ చేశాడు. అంటే తారక రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్తో కలిపి ఇద్దరు స్టెప్ వేసినట్టుగా క్రియేట్ చేశారు. అంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏఐ ద్వారా బ్రూస్లీ తోటి జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ చేసినట్టుగా పెడతారేమో అన్న ఉద్దేశం ఈయన అనగానే నాకు ఎక్కడైనా ఆవేశం వచ్చేసిందండి. వద్దు ఆవేశం వద్దు మిత్రమా. అంటే ఇప్పుడు ఒక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా మేము ఎవరితో గొడవలు పెట్టుకోవాలనుకోవట్లేదు, ఎవరిని తక్కువ చేసి చూడాలనుకుంటే ఏ హీరో మాకు తక్కువగా, అందరూ ఒకటే సమానమే. కాకపోతే మా హీరో అభిమానం అని మేము చెప్పుకున్నాం, అంతేగాని ఏ హీరోని తగ్గించి మాత్రం మేము మాట్లాడడం, తగ్గించాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఎవరితో గొడవలు పెట్టుకోవడానికి కూడా ఒక అభిమానిగా నా ఛానల్కి నేను ఇస్తున్న క్లారిటీ అదే శంకర్, ఏ హీరోని కించిపరచము, ఏ హీరోని తగ్గించి మాట్లాడము, అందరూ మాకు సమానమే. కాకపోతే మా ఛానల్ మేము మా హీరోకి మేము ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం అంతే. దీంట్లో బ్రూస్లీని తగ్గిస్తానని మేము అనలేదు. మాకు బాధగానే ఉంది, బ్రూస్లీది పెట్టారు, ఇప్పుడు రేపు రాలేదనుకో సినిమాలో ఎలా అని మేము అనుకుంటున్నాం. కానీ ఎలా పెడతారో అభిమానులు, బ్రూస్లీ అభిమానులు డిసప్పాయింట్ అవుతారా? ఎందుకంటే బ్రూస్లీ అనేది ఒక ఇంటర్నేషనల్ ఫిగర్, ఇంటర్నేషనల్ పాపులర్ మార్షల్ ఆర్ట్స్ పాపులర్ అయిన హీరో. కాబట్టి మన ఎన్టీఆర్ అనేది మనకి ప్రస్తుతానికి ఇప్పుడే గ్రోత్ అవుతున్న హీరో. ఇది పాన్ ఇండియా లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో గ్రోత్ అవుతున్న హీరో. అట్లాంటి హీరోని బ్రూస్లీని తక్కువ చేసి పెడతారని మేము ఊహించాం. కానీ దాన్ని చిత్ర పరిశ్రమ కూడా ఖండించలేదు, సినిమా డైరెక్టర్ కానీ ఖండించాల. అదే మాకు కొంచెం గుబులుగా ఉంది, ఏమైద్దా అని. వాళ్ళు దానికి పెడితే ఏమైనా వెళ్ళని గుడ్డు బాగానే ఉంటుంది. సరే, దీని గురించి మీరు చిన్నది నాకు ఒక ఐడియా ఉంది అని అన్నారు, అదే చెప్పండి సార్, మనకి లాగ్ అయిపోద్ది వీడియో. కాదు, ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు వచ్చిన పోస్టర్ అధికారికంగా వచ్చింది కాదు, ఫస్ట్ క్లారిటీ ఇస్తారైట. అవును, అంటే ప్రేక్షకులు జూనియర్ ఎన్టీఆర్ ఏ రకంగా ఉంటే బాగుంటుందని ఊహించుకొని సొంతగా డిజైన్ చేసి. అంటే ప్రజెంట్ అన్న లుక్స్ కూడా అలానే ఉన్నాయి, ఎందుకంటే చాలా తగ్గిపోయాడు ఎన్టీఆర్ అన్న. ఎన్టీఆర్ అన్న లుక్స్ బాగా తగ్గి క్లారిటీ రావట్లేదు సార్. చెప్పండి సార్. నేను అడుగుతుంది ఆయన అలా వచ్చింది అడగట్లేదు. ఇప్పుడు అది పోస్టర్ అయితే 100% అధికారంగా రిలీజ్ అయింది కాదు. ఎస్ రైట్, అవును, అంతే కదా. కాబట్టి దానికి మనకు సంబంధం లేదు, అంతే కదా. అది లేదు. సో సెకండ్ వచ్చేప్పటికి ఏంటంటే, ఇప్పుడు ప్రేక్షకులు తయారు చేసుకున్న పోస్టర్, ప్రేక్షకులు తయారు చేసుకున్న పోస్టర్ గాను అధికారంగా రిలీజ్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది కదా. సో కాకపోతే ఏంటంటే అధికారికంగా వాళ్ళు ధృవీకరించలేదు కాబట్టి ఇటు కూడా చెప్పలేం. అంటే మిమ్మల్ని నన్ను కలిపి డైమెన్షన్లో పెట్టేశారు, అంటే మధ్యలో పడేశారు అక్కడ, అంటే వేరే కొట్టుకు సావండి అన్నట్టుగా. సో దీంట్లో నాకు క్లారిటీ కావాలి, ఏ రకంగా మీరు క్లారిటీ ఇవ్వగలరు నాకు దీంట్లో? అంటే నాకే కాదు, వీళ్ళకి కూడా క్లారిటీ కావాలి. అంటే ఖచ్చితంగా బ్రూస్లీతో ఫైట్ ఉందా లేదా, లేకుండా బ్రూస్లీ అంటే బ్రూస్లీ బొమ్మ పక్కన పెట్టేసి ఈయన బొమ్మ పక్కన పెట్టిన తర్వాతే మాకు ఇవన్నీ వచ్చినాయి. అంటే ఈ గడబడ ఈ పులిహార ఇక్కడ ఎందుకు స్టార్ట్ అయిందంటే, బ్రూస్లీ పక్క జూనియర్ పక్కన పెట్టేసి ఇద్దరు లుక్ ఒకేలా ఉండేటప్పటికి ఏంటంటే గడబడ వచ్చింది. సరే, ప్రశాంత్ నీల్ గారు ఏమైనా తీసుకెళ్ళి ఏమన్నా కాదంటే ఇది ఏమన్నా ఒక ట్విట్టర్ అయినా కానీ ఒక చిన్న పోస్ట్ పెట్టినా హ్యాపీగా ఉండేది కదా, ఏం చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే నేను బ్రూస్లీ వీరమ్మానిగా మరి కొంత నాకు మనసులో ఏదో కొంచెం ఉంటుందండి. సో ఏమో దీంట్లో మేము క్లారిటీ వెళ్ళకపోతున్నాం. ఏ ద్వారా పెడితే పెడతాను, అది ఎలా నేను అనుకున్నాను. ఒక ఎంటర్ ది డ్రాగన్ సినిమాలో లాగా, ఎంటర్ ది డ్రాగన్ సినిమాలో బ్రూస్లీ ఒక బిల్డింగ్లోకి వెళ్తాడు, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైన ఫైట్ చేసి వాళ్ళని అంత మార్చి మళ్ళీ నెక్స్ట్ స్టేర్కి వెళ్తాడు. అలా అక్కడ ఇంకో రకమైన ఫైట్, తర్వాత అట్టా ఉండేది. అట్టా ఏమన్నా సినిమాలో ఎన్టీఆర్ గురించి ఏడన్నా ఏదన్నా దాంట్లోకి వెళ్తే ఒక దాంట్లో బ్రూస్లీ దానికి సంబంధించిన వాళ్ళు ఉండి వాళ్ళు బ్రూస్లీని ఏమన్నా ఏ ద్వారా సృష్టించి ఎన్టీఆర్తో ఫైట్ పెట్టారు. ఒక చిన్న ఊహ మాది, అది. సో జూనియర్ ఎన్టీఆర్ గారు బ్రూస్లీతో ఫైట్ చేయాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే ఒక రేంజ్లో ఉంటుంది. నేను దీని గురించి మరొక వీడియోలో నేను వివరణ చేస్తాను. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి నాకైతే ఒక క్లారిటీ వచ్చింది. పోస్టర్ అయితే మాత్రం అధికారంగా రిలీజ్ అయింది కాదు, ఇది ఏంటంటే కేవలం ప్రేక్షకులు తయారు చేసినటువంటి పోస్టర్. సో ఈ పోస్టర్ మీద నాకైతే క్లారిటీ వచ్చింది. కాబట్టి ఏంటంటే నేను దీని గురించి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సో నేనైతే మాత్రం ఓవర్గా థింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే నేను మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. శ్రీనివాస్ గారు, మళ్ళీ కలుస్తాను. క్లారిటీ ఇచ్చారు దీనికంటారా.